ఎంత తెల్లగా కదా పచ్చిలో బాగా నిలబంది అర్జునమైనట్లు తెల్లగా పనికి పోయొచ్చి పని అంటే బాగా తెల్లగా కదా అవునా అయిపోయినా అవి కూడా పిండాలి లంగా టవల్ లంగిలు ఏమి అయిపోయినా ఎన్ని గంటలకి పెట్టుకుంటే బట్టలే పిండేది 4 నుంచి 7 వరకు పట్టినా పంచలేం దగ్గదగానే తట్లు పిండితే చూసి వచ్చేదేం బాగా పిండిట్టు వాళ్ళ తెల్లగా బాగా టీ అని చెయ్యి టీ ఏ తాగలే ఫస్ట్ టీ కొన్ని శతాబ్దాల పాటు పొరుగు దేశాలు మనల్ని దోచుకున్నాయి. 4 గంటలకి స్టార్ట్ చేసి బట్టలు 6:30 కదా తెల్లవి ఎక్కువ ఉన్నాయి తెల్ల ఉన్నాయి సేన్కి వేసుకొని వేలు ఉన్నాయి మార్చిపోయాయి బాగుండేవి బాగా నీట్గా ఏమది 6:30కి ఏం ఫంక్షన్ అది మెహందీ ఫంక్షన్ మెహందీ పోయి అంత కంప్లీట్ పోయింది అంత గాజులు ఇటు వరకు అంటే ఇటు వరకు తీమారా గాజుల పాప గాజులు ఉన్నాయి ఏమో వద్దంటే ఇటు వరకు పెట్టిండే ఎట్టుకోలే యాట్రికి పెట్టుకుంటే అదేమి ఉండదా ఇప్పుడు అంత పోయింది టీదే మంచి లేకుంటే టీ కానీ తాగలేవు కదా మెత్త కాదు టీ చేసుకుంటే అలవాటు ఉంటుంది కదా టీ చేసేది ఎప్పుడన్నా ఎంత అయింది 6:30 అయింది ఇంకా టీ చేసుకొని తాగచ్చు కదా మీ చిన్నానికి బాగా ఒప్పుకుంది బాగా చేసుకుంటారు టీ చేస్తాను మరి అప్పటి నుంచి అలవాటు ఉందిలే మీ చిన్నానికి టీ వస్తుంది వాళ్ళకి ఏమే ఆకుకూర వచ్చేది ఆకుకూర అంటే ఆకుకూర ఏం ఆకుకూర కదా ఏంది అది సిరుకూర ఇటుకి వచ్చింది గంపాయమ్మ వచ్చింది బట్టలు పెట్టేటప్పుడు వచ్చింది తీసుకుంటే చట్నీకి బాగుంటుందని చట్నీ చేస్తావా సిరుకూర చట్నీ సిరుకూర చట్నీ అన్నమా చపాతీ అన్నం కొంచెం ఉంది చపాతీ చేస్తా రొట్టె లేదా రొట్టె పిండి అయిపోయి 4-5 రోజులు అయింది మన చీరలో కూడా వేస్తుంది కదా సిరుకూర చీరలో దొరుకుతుంది ఈసారి ఏడ కనపడలే ఈసారి కదా వాన్లే లేవు ఏడ కనపడుతుంది ఇంకా ఏడన్నా 20లో కూడా మళ్ళీ వస్తుంది ఎక్కువ బాగుంటుంది రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అన్నం లేక కూడా బాగుంటుంది కదా అన్నం ఉంది కొంచెం పొద్దున అన్నం చేస్తున్నాను కదా 2 పూటలు అన్నం తిన్నా చపాతీ చేస్తా సరే వలస తొందరగా ఏమే ఆకలి అవుతుంది 8 సిరుకూర చట్నీ చపాతీ ఎప్పుడు చేయాలి నువ్వు ఇంకా చట్నీ ఏం జల్ది అవుతుంది చపాతీగానే అవుతుంది ఎంతసేపు 4 చపాతీలు సామాన్లు కూడా దిక్కున్నావు కదా ఈరోజు సామాన్లు దిక్కినావు సీనికి పోయి బట్టలు పిండినావు ఫుల్ వర్క్ అను ఈరోజు ఫుల్ పడిన రోజు అంతే పని ఎక్కువ ఉంటుంది చెప్పు మరి సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పు 6,000 సబ్స్క్రైబర్ అయినాయి చూడే నేను మాట్లాడిస్తావా లేదా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను సిరుకూర చట్నీ చేస్తున్నా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏమన్నా సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పు నీకు రాదు నాకు రాదు సరిపోతుంది చెప్పు చాలా 6,000 సబ్స్క్రైబ్లు అయినాయి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి 1000 ఎప్పుడైతే అని చూస్తుంటే 1000కి అట్లాంటిది 6,000 అయినాయి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో 6,000 మంది ఉన్నారు ఫ్రెండ్స్
అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకైతే. ఏదో నాకు వచ్చినట్లయితే చెప్తున్నాను, మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు. సరేలే, చెయ్యి మరి. సిరుకూర చట్నీకి అయితే ఏమేం కావాలా? సిరుకూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిపాయ గడ్డ. ఇప్పుడైతే ముందు ఇవన్నీ టమాటాలు మిక్సీకి వేసేదే? మిక్సీకి వేస్తే బాగుండదు, రోట్లో దంచుకుందాం. రోట్లోనా? సరేలే. ఇంకా ఇన్ని రోజులే మాట్లాడక రాజు నీకు. ఏమో అట్లా ఎన్నో తర్వాత ఫస్ట్ అనుకుంటాను ఇట్లా అట్లా చెప్పాలని, కానీ అది నేర్చుకోవాలి కొద్దిగా. వీడియో ఆన్ చేసేసరికి అది మాటలు రావు సరిగా. సరేలే, ఫస్ట్ ఏమి? ముందు అయితే పచ్చిమిరపకాయలు. చిరుకురు కడిగినావా? కడగాలి ఇంకా, ఆ తర్వాత ఏదో మగ్గించుకునేది. సిరుకూర చట్నీకి అయితే ముందు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె వేయాలా? టమాటాలు కట్ చేసి దీంట్లోనే వేసుకోవాలా. నేనైతే 3 కట్టలు సిరుకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి మూడు టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. 3 కట్టలు సిరుకూరకి 3 టమాటాలు. దీంట్లోనే కొంచెం 1 స్పూన్ నూనె వేస్తున్నా. నూనె 1 స్పూను, 2 స్పూన్లా? ఒకటి కొంచెం. స్టవ్ అయితే ఆన్ చేసి టమాటా, పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గించుకోవాలా. టమాటా, పచ్చిమిరపకాయ కొంచెం మగ్గే లోపల ఉల్లిగడ్డ కట్ చేసుకుంటాను. ఇదేం చిన్న ముక్కలు ఏం అవసరం లేదు, కొంచెం లావులా ఉంటే కానీ సరిపోతుంది. సిరుకూర చట్నీ కాబట్టి మనకి ఇక ఈ మాత్రం ఉంటే సరిపోతాయి. అట్లా ఉండాలా? రోట్లో నూరుకుంటే అవి ఇదైతే కదా, మెత్తగా అవుతాయి. కొంచెం మగ్గించుకుంటాం కదా, మనం దంచుకునేటప్పుడు బాగా మెరుగుతుంది. సిరుకూర చట్నీ అయితే చాలా రోజులే కదా. చాలా రోజులే సిరుకూర చట్నీ. ఇంటి దగ్గరికి ఎప్పుడు రాలేదా? ఈరోజు ఏమో గంపని తెచ్చిందా. టమాటా, పచ్చిమిరపకాయలు అయితే మగ్గుతున్న ఫ్రెండ్స్. ఇంక ఈ లోపల మనం సిరుకూర కలుపుకుందాం. కలుగుతావా సిరుకూర? మంచినీళ్ళతో కలుగుతావా అవి? బాగా ఫ్రెష్ ఉంటుంది, ఏమో తోటలో తెస్తుంది. బాగుంది. గంప అట్లా డైరెక్ట్ సేన్లో నుంచి ఇట్లా వస్తుంది అన్నమాట. బాగా ఫ్రెష్గా ఉందిలే సిరుకూర. అన్న తోటలో నుంచి ఇట్లా డైరెక్ట్ వస్తుంది అనమాట అందరికి. పుల్లకూర, ముల్లంగడ్డలు, ఈ సిరుకూర తెచ్చిన కొద్దిగా రోటి తేలొచ్చు. కడుగు. సిరుకూర అయితే కడిగేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం దీంట్లో, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ లేదు, ఎల్లిపాయ దంచేటప్పుడు వేసుకున్నాం. ఉల్లిగడ్డ వేస్తావా? ఇప్పుడు కొంచెం బాగా మగ్గింది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నా. మగ్గాలా మరి? ఏం మగ్గిందే? ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు సిరుకూర వేసుకున్నాం, ఇంకా పక్కన తీసి పెట్టుకున్నాం ప్లేట్లో. సపరేట్ నూరుకోవాలి కదా తర్వాత కూడా? ఇట్లా సపరేట్ వేసుకుంటే మనం నూరుకునేటప్పుడు బాగుంటుంది, దంచుకునేటప్పుడు బాగా మీద అవుతుంది అన్న. బాగా మీద అవుతుంది కాదు, బాగా మరి అది తొందరగా మగ్గిపోతుంది కదా, రాలేదు. దంచుకునేటప్పుడు బాగుంటుంది. దంచేటప్పుడు అది కొంచెం మెదిగినాక వేస్తే బాగా వస్తుంది. సిరుకూర మగ్గాలా ఇప్పుడు? దీంట్లోనే ఇంకొంచెం నూనె వేస్తున్నా. ఎంత స్పూన్ వేస్తే? లేదులే, సగం స్పూన్ వేస్తున్నా. ఇదైతే సిరుకూర వేస్తున్నాం ఇంకా.
ఏమి చపాతి పిండి కలుపుతున్నావా? సిరుక్కురు మగ్గే లోపల మరి చపాతి పిండి కలుపుతాం. నాంతలే కదా, కొద్దిసేపు నాంతే బాగుంటుంది. సిరుకూర చట్నీ చపాతీను. సిరుక్కూర తొందర మగ్గుతుంది. ఆకుకూర ఎంత బిర్యానీ మగ్గింది కదా, కళాయి నిండా ఉండేది చూడే. ఎంత కొంచెమే. చిరుకూర చట్నీ లేక అన్నం కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే అన్నం కానీ సూపర్ ఉంటుంది. ఈరోజు పొద్దుటి నుంచి అన్నమే తిన్నాం కదా, దానికోసమని చపాతీ చేస్తున్నా. రాత్రి అయితే ఏదో ఒకటి చపాతీ రెడీ చేస్తానులేండి, కానీ ఈరోజు పిండి లేదు, జొన్న పిండి. చపాతీ చేస్తున్నా. ఏం మగ్గిందే సిరుకూర? సిరుకూర అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చట్నీ దంచి వేసుకోండి. ఇంకా వాసన వస్తుంది కొంచెం అంతేనే, ఏంటి పచ్చాసన మాదిరి. ఇది ఫ్రై అవుతుంది కదా, అట్లా వస్తుంది. ఫ్రై అయింది కదా బాగా, ఫ్రై అయిందిలే. నూరుకోవాలి కదా రొట్టెలు వేసి. ముందు కనాలా ఇది అవునులే, కొద్దిగాను కొద్దిగా. ఇప్పుడైతే ఇంకా చట్నీ నూరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ వేసేస్తున్నా. ఫస్ట్ పచ్చిమిరపకాయలు టమాటా అవన్నీ నూరుతావా? చాలా రోజులు అయింది రోట్లో నూరక. రోలు కానీ కడిగి పెట్టిన. మెత్త నూరాలా? ఎల్లిపాయలు కానీ వేసేసుకుందాం. ఎల్లిపాయలు సిరుకూర చట్నీలకు అయితే కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీర లేదు నా దగ్గర, కొత్తిమీర లేదు. కొత్తిమీర కానీ వేసుకోవచ్చు కొంచెం. ఉప్పు తీసుకోవడం పైన డబ్బా. ఉప్పా? మర్చిపోతున్నాను. పట్టు, ఇదే కదా. ఉప్పు తగినంత. సిరుకూర చట్నీలకి పచ్చిమిరపకాయ టమాటా పండ్లు బాగా మెదిగినాయి. ఇప్పుడైతే ఇంకా సిరుకూర వేసుకున్నాం. సిరుకూర వేస్తావా? మగ్గించుకున్నాం కదా మనము. వేసి నూరుకోవాలను. మంచి గమగమ వాసన వస్తుంది సిరుకూర చట్నీ. గమగమ అంటుంది అబ్బా. ఎల్లిపాయలు ఇంకా కొంచెం కొత్తిమీర వేసిందే బాగుంటుంది. ఉప్పు అయిందో లేదో చూద్దామని ఫ్రెండ్స్. చూడు, ఏమైనా తక్కువ వస్తే వేసుకుందాం ఇప్పుడే. ఉప్పు అయితే ఇంకొంచెం పడుతుందండి, వేస్తున్నాం కొంచెం. మెదిగిందే? సిరుకూర చట్నీ అయితే ఇంకా మెదిగింది ఫ్రెండ్స్. ఇంకా కళాయిలో తీసుకుందాం. ఆకలి అవుతుందేమో ఈరోజు ఇయర్కి. బట్టలు పిండి అన్ని పని చేసినావు కదా, వచ్చిన నుంచి చిన్న నుంచి వచ్చిన నుంచి పని దండిగా. ఇదే మేలు చూడక. నాది మేలు మరి, మగవాళ్ళ మేలు అనేది ఏంటి మరి? అవునే, చేసి పెట్టింది తింటారు, పనికి వేస్తారు, కూర్చుంటారు. పని తెచ్చినాక ఇంటికాడ తక్కువ ఉంటుంది కదా. చపాతి చేయి మరి. చపాతీ చేస్తాను. ఆకలి అవుతుంది నాకుగానే ఈరోజు. నీకంటే ఫస్ట్ నాకే ఆకలి అవుతుందను. ఆకలి అవుతుంది మరి. అట్లయితే నువ్వే తిని చెప్పు ఈరోజు. ఆకలి అవుతుంది కదా, సిరుకూర ఎట్లుండేది అంటే నువ్వు తిరువా? దాని తర్వాత తింటా, నువ్వు తిన్నాక. ఇద్దరు తినేదే ఇంకా తర్వాత కానీ మరి చపాతి చేసేది. సిరుకూర చట్నీ రెడీ అయింది. ఇంకా ఏమి చపాతి చేస్తున్నావా? చేస్తున్నా మరి.
తింటా నువ్వు ఎట్లా పెట్టాల వేడిది వద్దులే తినమ్మా అయిపోయి చేసాడు ఇద్దరు తిన్నా చేసాడు ఇంకన్నీ చపాతీలా తిందాం అయిపోయినాయి చేస్తారా నాకు తీసుకురాయా తిందర అయిపోయింది చెరుకు చట్నీ చపాతి అన్నం శర్కర చట్నీ చపాతీ అన్నం రెడీ అన్నం ఉంది పొద్దున్నే బాగుందా బాగుంది సూపర్ ఉంది బాగుంది మా అమ్మ కూడా అట్లా చేస్తుండే అప్పుడు బాగా చేస్తుంది సిరుకుడు చట్నీ బుద్ధి పుట్టి అట్లా దొరుకుతుండే చీరలోనా పాటి మీద ఎక్కువ ఉంటుండే పాటి చీరలో కలుపు పోయేది కలుపుకొని వచ్చేది చెరుకు కూర అదేమో ఇంకా చెట్టు కూర దాని వేస్తుండే కాదు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే సిరుకు చట్నీ చపాతీ చేసినాం ఫ్రెండ్స్ టైం 9 అయింది ఫ్రెండ్స్ అన్నం తింటున్నాము మీరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ లేట్ అయింది ఈరోజు సిరుకు చట్నీ అయితే టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ బాగా సూపర్ ఉంది సిరుకుర అంటే సిరుకుర అంటారా ఏమన్నా వేరేది అంటారా చెప్పండి ఫ్రెండ్స్ మీరు కానీ కదా సిరుకుడు చట్నీనే కాదు వేరే అంటుంటారు ఒక దగ్గర ఒక రకం సిరుకుర అన్నాం కదా సిరుకూర మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా లేదా వీడియో అని చెప్పేసి అయితే ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సిరుకుర ఫ్రై బాగుంటుందా చట్నీ బాగుంది ఎప్పుడు ఇట్లాగే చేసేది ఆకుకూర చేసుకుని ఫ్రై అది కూడా బాగుంటుంది అది బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి